ఎస్ గౌడ్ గారు, నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు విన్నారు కాన్వర్సేషన్ మొత్తం డిబేట్ లో విన్నారు కదా, ఇప్పుడు పాపం మాది కాదు అంటే మాది కాదు అని చెప్పేసి 3 పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తే 3 పార్టీలు కూడా మాకు ఓకే 42% బీసీ రిజర్వేషన్ కి మేము ఓకే అని చెప్తూ ఉన్నారు. మరి లోపం ఎక్కడుంది? ఎందుకు ఇది అమలు కావడానికి ఎవరిది అంటారు తప్పు? 3 పార్టీలు కూడా ఒకటే, వాటి యొక్క మూలాలు, వాటి నాయకత్వాలు అన్ని కూడా ఈ బీసీల నుంచి ఉన్నటువంటి పార్టీ నాయకత్వాలు కాదు వాస్తవం. నేను ముందుగా కాంగ్రెస్ నుంచి మొదలు పెడతాను. కాంగ్రెస్ తర్వాత బీజేపీ, లాస్ట్ బీఆర్ఎస్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పేసి అనేక రకాల హామీలు ఉన్నాయి. బీసీలకు మనకు కాంట్రాక్టర్లోనూ వాటా ఇస్తామన్నారు, తర్వాత ఎంబీసీని ఒక మంత్రిని చేస్తామన్నారు, ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కులాల వారికి కూడా కొన్ని హామీలు ఉన్నాయి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది వాస్తవం. కానీ ఇక్కడ నుంచి తను ఇక మనం గెలిచినాము, అధికారంలోకి వచ్చినాం కదా, ఇక మనం ఎవడు అడుగుతలే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామ్రాజ్యం, ముఖ్యంగా రెడ్డి వెలమ కమ్ సామ్రాజ్యం, వీళ్ళ కేవలం ఓట్ల వేసేంత వరకు తర్వాత వాడు అడిగేటోడు లేడు అని చెప్పేసి అనుకున్నారు. అంతకుముందుకున్నటువంటి సాంప్రదాయక సంఘాలు ఉంటాయి, ఆ సాంప్రదాయక సంఘాలు పెద్దగా మనం ఏం ఇంపాక్ట్ చేయలేవు కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు లేరని అనుకోరు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక పరిణామం బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఏర్పాటు చేయడం. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసిన తర్వాత 42% రిజర్వేషన్లను ఎలా సాధించుకోవాలో దానికి సంబంధించినటువంటి అనేక పోరాటాలు చేస్తాం. ఢిల్లీ నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మనం ఆ కార్యాచరణను కొనసాగించాం. తత్ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. ఈ కులగణన జరిగిన తర్వాత 42% సంగతి ఏంటని తేలిస్తే 42% మేము 9th షెడ్యూల్లో చేర్చాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం స్పష్టంగా బలంగా చెప్పడంతో 9th షెడ్యూల్లోకి ప్రాసెస్ మొదలుపెట్టారు. అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు ఆమోదం పెట్టిన తర్వాత రాష్ట్రపతి భవన్ చేరిన తర్వాత అది అక్కడ ఆగిపోయింది. ఇక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే కంపల్సరిగా చట్టం పొందాలి, చట్టం రూపొందితేనే అవుతుంది. ఇది వాస్తవం. 9th షెడ్యూల్లో పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు కేవలం అసెంబ్లీలో చేస్తే సరిపోదు, పార్లమెంట్ లో కూడా చేస్తేనే చట్టం అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ, బీజేపీ వాళ్ళకు కానీ, టీఆర్ఎస్ నాయకులకు అందరికీ. కానీ ఈ వర్గాలు ఏవి కూడా బీసీల నుండి లేవు కాబట్టి దీన్ని తాత్సారం చేశారు. ఎన్ని నెలల పాటు? సుమారుగా 3 నెలల కాలం దాని మీద కనీసం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాని కలవడానికి అనేక సందర్భాలు ఢిల్లీ వెళ్ళారు, అనేక విషయాల మీద కలిసిరు, కేంద్ర మంత్రులు కలిసిరు. కానీ ఆయనకి ఎక్కడ కూడా ఈ అంశాన్ని కనీసం ముందుకు తీసుకెళ్దాం, మరి చట్టం చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కానీ ఆలోచన లేకుండా ఉన్నాడే. ఆయన పనిలో ఏమున్నాడంటే ప్రతిరోజు ప్రతి దినం ఒక రెడ్డిని తీసుకొచ్చుకొని ఆయన నామినేటెడ్ పదవుల్లో రిక్రూట్ చేసుకుంటా ఉన్నాడు. వివిధ కార్పొరేషన్లకు, చైర్మన్లకు, ఎన్ని సంస్థలు చూసినా కానీ అన్నింటిలో రెడ్లే ఉన్నారు. 190% మంది పైగా ఈ రెడ్లతోనే నింపుతారు. ఎస్సీ ఎస్టీల బీసీలకు అసలు మినిమం కూడా ఇందులో ప్రాధాన్యత కల్పిస్తుంది. ఆయన యొక్క వైఖరి ఈ రకంగా ఉంటే ఆయన బీసీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడని ఆశించడం అది మనం ఆశించలేనటువంటి శుభ పరిణామంగానే మనం చెప్పాలి. తర్వాత ఆయన డ్రామాలు మొదలుపెట్టింది. బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ మేము మరోసారి ఢిల్లీకి పోతున్నాం, ధర్నా చేస్తాం కానీ అన్నారు. మొదటిసారి బిల్లు పెట్టినప్పుడు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కూడా మద్దతు ఇచ్చింది. రెండోసారి ఢిల్లీకి పోతున్నప్పుడు మేము అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి 9th షెడ్యూల్లో పెట్టడానికి అని చెప్పేసి బలంగా చెప్పడం జరిగింది. వివిధ సందర్భాల్లో వ్యక్తిగతంగా పంపినాం, లెటర్ చేసినాం. తర్వాత ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని చెప్పారు. ఫైన్, ఓకే, కాంగ్రెస్ పార్టీది అయిపోయింది. నెక్స్ట్ బీజేపీకి రండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా డ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీ వేదికగా ఆయన చేసినటువంటి పార్లమెంట్ లో మాట్లాడతాము, మేము మా అందరం కూడా రాహుల్ గాంధీతో మాట్లాడిస్తామని మాట్లాడించలేదు. బయట డ్రామా చేసి ఆయన మేము రాహుల్ గాంధీ ప్రధాని చేసేంత వరకు కూడా మేము ఈ అంశాన్ని సాగదీస్తాం అనేటువంటి అధికారికంగా ముఖ్యమంత్రి ప్రకటించారు ఢిల్లీ వేదికగా. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు మీకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది, అందుకోసమే కొంచెం క్రిస్ప్ గా చెప్పండి. రెండోది బీజేపీ పార్టీకి వద్దాం. బీజేపీ వాళ్ళు ఇప్పుడు అంటుంది మొట్టమొదటిగా వాళ్ళు అనేది తెలంగాణ అంశం వరకు అయితే ఇందులో ముస్లింలు ఉన్నారు అని అంటున్నారు. అసలు బీజేపీ నాయకులకు, కేంద్ర మంత్రుల నుంచి కార్యకర్తలు అంటే ఎవరికైనా అసలు బీసీలు అనే దానికి రాజ్యాంగంలో డెఫినేషన్ తెలియదు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. బీసీలు అంటే కేవలం హిందూ మతంలో మాత్రమే ఉన్నటువంటి బీసీలు కాదు. ఆ రోజు రాజ్యాంగంలో ఎస్సీలను, ఎస్టీలను షెడ్యూల్ చేయబడింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ప్రజెంట్ కరెంట్ ఇష్యూ మీద మాట్లాడండి అన్న. ఎన్నికల కమిషన్, హైకోర్టు అవి వీటి మీద మాట్లాడండి. ఎన్నికల షెడ్యూల్ చరిత్ర చెప్తలేండి.
బీసీలు అనే పదానికి స్పెల్లింగ్ మీనింగ్ తెలియదు బీజేపీ నాయకులకు అనేటువంటిది. కాబట్టి బీజేపీ దగ్గర ఉన్నటువంటి లోపం ఏంటి అది మాట్లాడండి. స్పెల్లింగ్ రెండు ముక్కల్లో చెప్పేస్తా. యా. ఆయన చెప్పేది ఏంటంటే బీసీలు అంటే కేవలం హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అనుకోడు. అదర్ Okay. బ్యాక్వర్డ్ క్లాసెస్ నాట్ క్యాస్ట్. ఓకే ఓకే క్లాసెస్ అనే పదానికి క్యాస్ట్ అనే పదానికి చాలా తేడా ఉంది. హిందూ మతంలో మాత్రమే కులాలు ఉన్నాయి, కానీ తెగలు వర్గాలు ఏ ప్రతిలోనైనా ఉండొచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. ఈ క్లాస్ లో ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, జైనులు ఉండొచ్చు, ఇతర మతాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఓకే ఇదే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నటువంటి సిస్టమ్. అన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు, బీసీలలో ముస్లింలు ఉన్నారు. వాళ్ళని కేటగరైజ్ ఆ రాష్ట్రాల్లో కేటగరైజ్ అయితే వాళ్ళు కూడా కేటగరైజ్డ్ వాళ్ళ యొక్క బెనిఫిట్స్ వాళ్ళు పొందుతూ ఉన్నారు. గౌరవ ప్రధాని గారే చెప్పారు 70% పైగా ముస్లిం కులాలు ముస్లిం జాతులు మా దగ్గర ఓబీసీ రిజర్వేషన్ పొందుతున్నాయని చెప్పేసి గౌరవ ప్రధాని గారే చెప్పారు. మరి వీళ్ళు ఇట్లా చెప్పిన వాళ్ళు మరి ఈడ మాత్రం బీసీలలో ముస్లింలను కలిపారు, వాళ్ళకి 10% ఇస్తున్నారు అంటున్నారు. చట్టంలో ఎక్కడ కూడా 10% ముస్లింల కోసం కేటాయిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా పొందుపరచలేదు. దీన్ని తాత్సారం చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు చేయడం లేదు. బీజేపీ వాళ్ళకి నిజంగా కూడా ప్రేమ ఉంటే చేయాలి. దానికి ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారు. మేము జనగణన చేయబోతున్నాం, కంపల్సరిగా ఈ జనాభా లెక్కలలో మేము ఓబీసీల కులాల వారిగా లెక్కలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి లెక్కలు తీసుకునే కాదు కదా, మాకు హక్కులు అధికారాలు కల్పించమని అంటున్నాం. ఎస్ హక్కులు అధికారాలు కల్పించమంటే మీరేం చెప్తున్నారు? హిందువులు మేము బంధువులం అనేటువంటి ఒక హిందుత్వ సిద్ధాంతాన్ని అందమైనటువంటి సీస కథ ఇంతకుముందు కూడా చెప్పినా నేను మళ్ళీ కూడా చెప్పదలుచుకోవాలి. రైట్ రైట్ దానికి కొంచెం వైద్యులు పొందిన ఒకటి మూత ఓ ప్రధానం చేసిన రాష్ట్రపతి చెప్పండి. ఫైనల్ గా బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటిది ఈ షెడ్యూల్ లో ఇప్పుడు బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించినటువంటిది బీఆర్ఎస్ అనేటువంటిది అందరికి తెలిసిన విషయం. కొట్లాట ఏదో ఆ రోజు సుప్రీంకోర్టులో విడ్రా చేసుకోకుండా కొట్లాడి ఉంటే ఆ రోజు ఏం జరిగిందో చూసేటోళ్ళు. ఆ రోజే 9th షెడ్యూల్లో తమిళనాడు బాటలో పయనించున్నా బాగుంటుండే. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కూడా బీసీలు అడుగుతలేరు కాబట్టి మేము ఏదైనా చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో 100% బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైట్ గౌడ్ గారు, అయితే 3 పార్టీలకు చిత్తశుద్ధి లేదు, 3 పార్టీలకు బీసీల పట్ల వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. మరి ఏంటి పరిష్కారం ఏంటి? దీనికి ఏమనుకుంటుంది బీసీ సమాజం? వస్తుంది రాబోయే రోజుల్లో అందరూ కూడా బీసీలు ఇంతకు ముందు వెనుకబడి లేరు. వెనుకబడిన వర్గాలని వీళ్ళు చేసిన ప్రచారంలో వాళ్ళు కూడా వెనుకబడి లేము, మేము నెట్టివేయబడినాం. మేము ఏ వర్గాలు అయితే నెట్టివేయబడినాయో, ఏ వర్గాలు అయితే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం దేశ సంపాదన కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, విద్య ఉద్యోగ రాజకీయ పదవులను ఎవరెవరు అనుభవిస్తున్నారో లెక్కలు తీస్తున్నారు. బయటికి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఈ రోజు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో చైతన్యం వచ్చింది. వీఆర్ రెడీ టు ఫేస్ అని అంటున్నారు. ఎవరైనా కానీ ఎంత బలవంతులైనా కానీ మేము వస్తున్నాం, మేము చూసుకుంటాం అదేందో అంటున్నారు. తమదైన సొంత వేదికల నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు జరుగుతా ఉన్నాయి. కొన్ని పార్టీలు కూడా పుట్టినాయి, ఇంకా కొన్ని పార్టీలు కూడా వస్తున్నాయి. రైట్ అండి. ఓకే చరణ్ గారు, తమదైన అధికారం సాధించడానికి కావాల్సినటువంటి నాన్ వీఆర్కే కులాలకు కంపల్సరిగా రెడ్డి కమ్మ కులాలకు బీఆర్ఎస్ ప్రకటిస్తున్నాం అనేటువంటి స్పష్టంగా చెప్పగలరు. వస్తాను